సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, మరి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, మన తెలుగు రాష్ట్రాలు అనుకోవచ్చు, ఈ క్వారంటైన్ టెస్ట్కి ప్రైవేటు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే కనీసం కాస్ట్ పెట్టినా కూడా ఎక్కువ మందికి క్వారంటైన్ టెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అవును, మరి అందుకెందుకు ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు? వాళ్ళకే తెలవాలండి. మనం ఎట్లా చెప్తాం, మనం మాట్లాడితే అది రాజకీయం అయిపోద్ది. వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వీళ్ళకి అర్థం కాని అంశమా? వీళ్ళు పట్టుకొని ఒకేసారి వదిలేస్తే మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసి, ఇప్పుడు నా వయసుకు సంబంధించిన వరకు మనకు తెలుసు 50 ఏళ్ళ నుంచి మనం ఈ రోగాలు వింటున్నాం. బీపీ, షుగరు, క్యాన్సరు, మలేరియా, టీబీ. 50 ఏళ్ళలో మీరు ఏం వాటిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇది కూడా అంత జరిగేది. తప్పే ఉంది. దేన్ని ఆపారని దీన్ని ఆపుతారు? కరెక్ట్. ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అవకాశం ఇచ్చి దీని ప్రమాదం ఇది. ప్రభుత్వం ఏంటంటే, ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ లాగా ఉండాలి. తప్పు చేయకుండా చూడాలి. కంట్రోల్ ఎవరు తప్పు చేయకుండా చూడాలి. ఈ పద్ధతిలో చేయండి అని చెప్పాలి. అప్పుడు సమాజం తనకు తాను రెక్టిఫై చేసుకుంటుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్, మన శరీరం తనను తాను రెక్టిఫై చేసుకున్నట్టుగా సమాజం చేసుకుంటుంది. ఏమండి? కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే ఒక వ్యక్తి మీదే సమాజం ఆధారపడలేదు, సమాజం మీద వ్యక్తి ఆధారపడి ఉన్నాడు. మనందరికీ నేను చెప్పినట్టుగా బట్టలు కుట్టేవాళ్ళు కావాలి, గడ్డం గీసేవాళ్ళు కావాలి, చెప్పులు కుట్టేవాళ్ళు కావాలి, ఆటో నడిపేవాళ్ళు కావాలి, ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు కావాలి, అంట్లు తోమేవాళ్ళు అందరూ కావాలి. అందరూ కలిస్తే సమాజం ఉంది. ఒకళ్ళకి ఇబ్బంది అయితే ఇంకోళ్ళు ఆ పని చేసుకుంటారు. అద్భుతమైన అంశం మన మెథడ్. మీరు గమనించి ఉంటారు, బోల్డ్ ఎంతమందికి పెరాలిసిస్ వస్తుంది. వచ్చి కాలు చేయి పడిపోద్ది, నోరు పడిపోద్ది. మందులు ఇస్తారు, బాగానే ఉంది. చాలామందికి ఒక 2-3 నెలల తర్వాత ఒక 10% రికవరీ కనపడుతుంది. ఆటో రికవరీ అంటాం. ఓకే. అంటే మెదడులో ఒక చోట కనుక క్లాట్ అయ్యి అక్కడికి ఆ సెల్ అక్కడ ఆగిపోతే, పనిచేయడం అయిపోతేనే కాలు చెయ్యో పడిపోతుంది. ఈ చెయ్యి పడిపోయింది అనుకోండి, దీన్ని పక్కై రెజ్యూమ్ చేస్తే కొంచెం లేవటం మొదలెడుతుంది. మాట పడిపోయింది, కొంచెం మాట్లాడతాడు. ఆ పక్కన ఆ సెల్ చుట్టుపక్కల తతిమా సెల్స్ దాని యాక్టివిటీ రెజ్యూమ్ చేస్తాయి. సమాజం కూడా ఒక వ్యక్తి ఒక విధానం కూలిపోతే తతిమా అవన్నీ కలిపి మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటాయి. సమాజాన్ని బతకనివ్వాలి, అన్నింటినీ మనం నిర్దేశించకూడదు. డాక్టర్లు అందరూ డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కష్టాలను పడినేవాలి. కరెక్ట్. వాళ్ళు పట్టడం మొదలెడితే సార్ 1000 మందిలో 10 మంది సక్సెస్ అయితే గొప్ప విషయం కాదు. 0 సక్సెస్కి 10 సక్సెస్కి తేడా లేదు. ఇంకోటి ప్రభుత్వం ఒకటే చేయలేకపోతుంది. సాధ్యం కాదండి, సాధ్యం కాదు. నేను వాళ్ళని తప్పు పట్టట్లా. సాధ్యం కాని అంశాలు ఎందుకు భుజాన్ని ఎత్తుకోవాలి? కరెక్ట్. ఫ్రీగా వదిలేస్తే ఇప్పుడు క్యాన్సర్కి ఎట్లా ట్రీట్మెంట్, మళ్ళీ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారో ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తే అయిపోయింది. వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. అవకాశం కూడా పోతారు. నేను అనేది గవర్నమెంట్లో ఇవాళ 10 సక్సెస్ అనుకుందాం, 10 మంది డాక్టర్లు సక్సెస్ అయ్యారనుకుందాం. ప్రైవేట్లో కూడా 1000 మంది ఉన్నారు కదా, వాడుకోవచ్చు. వీళ్ళలో కూడా 10 మంది సక్సెస్ అయ్యారనుకోండి, 10కి 10 తోడ 20 అవుతారు కదా. 20 అవుతారు. కరెక్ట్. అల్టిమేట్గా మనకి రోగం నయం అవుతుంది కదా. 10కి 10 తోడవుతారు కదా. ఇక్కడికి వెళ్ళేవాడు డబ్బు ఉన్నవాడే వెళ్తాడు కదా. పోయి గవర్నమెంట్ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, నువ్వు కంట్రోల్ 100% నువ్వు క్యూర్ చేయగలుగుతావా అని గ్యారంటీ ఇస్తున్నాడు. గవర్నమెంట్ కదా గ్యారంటీ ఇవ్వట్లే కదా. సాధ్యం కాదు కదా. ఇందాక మనం అనుకున్నాం అన్ని పనులు చేయకూడదు, అన్ని పనులు అందువల్ల కాదు కదా. సో నాకు చివరిగా మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? అదేనండి, వాళ్ళు అంటే ఇది పెరిగితే మాత్రం చేతులు ఎత్తేస్తారండి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళని మనం ఎత్తుక్కునే బదులు మనం ఏం చేస్తే బాగుంటుందో చూసుకుంటాం బెటర్. అంతే. చప్పట్లు కొట్టమే. బలమైన నాయకత్వం ఉంది, బలమైన నాయకులు ఉన్నారు కానీ బలమైన నాయకత్వం లేదనిపిస్తుంది నాకు. నాయకులు బలంగా ఉన్నారు కానీ నాయకత్వం మాత్రానికి బలహీనంగా ఉంది కదా. శాస్త్ర సాంకేతిక విభాగం
ప్రశ్నతో ఉత్పన్నమై ప్రశ్నతో ప్రయాణం సాగించి ప్రశ్నతో పెరిగి ప్రశ్నతో సమాధానాలు ఎత్తుతుంది. ఇక్కడ ప్రశ్నించే గొంతుని చంపేస్తున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అక్కడ శూన్యమైపోతుంది. ప్రశ్ననే సహించలేని పరిపాలనా విధానం రావటం భారత ప్రజల దురదృష్టకరం. నియంత్రిత పరిపాలన భారత ప్రజల దురదృష్టకరం. సహనం లేని నాయకత్వాలు వచ్చాయి. కారణం ఎవరు సార్ దానికి? నాయకులు అంటారా, పబ్లిక్ అంటారు? పబ్లిక్ కూడా మంచిగా సర్వీస్ చేసే నాయకులు అంటే పబ్లిక్ కూడా బహుశా సిచ్యువేషన్ అలాగే అయిపోయింది. ఎవరు చూసినా అలాగే ఉన్నారు. ఇప్పుడు పోనీ ఒక ఆయన బాగున్నాడు అని అంటాను లేదు. మీకు ఒక ఆయన బాగున్నాడు, ఈయన అందరి మాట వింటున్నాడు అని అనడానికి ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు పరిపాలన అనే అంశంకి వస్తే మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తా. నా ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు నాకు తెలుసు. ఓకే, ఎవరు సార్? ఒకడు టి అంజయ్య, రెండో ఆయన ఎన్టీ రామారావు. ఎందుకు అంటున్నానంటే ఏదైనా కానీ మనం అవైలబుల్ డాక్యుమెంట్స్ని బట్టి మాట్లాడుకోవాలి. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారి వద్దకి నిరసనకి తెలపడానికి వెళితే మేము స్టూడెంట్స్, పరకాల శేషావతారం గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రాత్రి 10 గంటలకు ఆర్టీసీ రేట్లు పెంచారు. స్టూడెంట్స్గా మేము తిరుగుబాటు చేసాం. నేను లీడర్షిప్ తీసుకున్నాను. ఓకే, కమిటీలో నేను మెంబర్ని. అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో పాటు కమిటీ మీటింగ్ వేసి రేట్లు ఎందుకు తగ్గించలేము చెప్తామన్నారు. రేట్లు ఎందుకు తగ్గించాలో మేము చెప్తామన్నాం. మా మెదడుకు పదును పెట్టి మేము డాక్యుమెంట్స్ తయారు చేసి ఎట్లా తగ్గించవచ్చో చెప్పాం. ఓకే, పెంచిన రేట్లు తగ్గించడం జరిగింది. గ్రేట్ సార్. అంటే ప్రజల వాదన. మేము అప్పుడు ఎమ్మెల్యేలం కాము, మేమేమీ కాము, స్టూడెంట్స్, విద్యార్థి నాయకులం. విద్యార్థుల మాటను విని ఆపటం అంటే వాళ్ళు ప్రకటించిన రేట్లను తగ్గించడం అని అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఎమ్మెల్యేలకు గతి లేదు, ఎంపీలకు గతి లేదు, మంత్రులకే గతి లేదు, మంత్రులకే గతి లేదు. మేము స్టూడెంట్స్. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఆకలి చావులు ఉన్నాయి అనే అంశం వారి దృష్టికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, బహుశా అదే చివరిసారి కూడా అనుకుంటా, ఓకే, మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలకి కరువు మంత్రుల్ని ప్రకటించి కరువు పెన్షన్లు ఇచ్చాడు ఆయన. 50,000 మందికో 1,00,000 మందికో. ఎందుకని? కరువులో ప్రజలు చచ్చిపోకూడదు అని. ఈ కరువుని మానిటర్ చేయడానికి, పెన్షన్లు మానిటర్ చేయడానికి మంత్రుల్ని ప్రకటించాడు. 2 మంత్రులు పెట్టాడు. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు కరువు మంత్రిగా మొదటిసారి మంత్రి పదవి చేపట్టాడు. ఓకే, అది ప్రజల పట్ల పరిపాలకులకు ఉండవలసిన బాధ్యత. కదా? ఆ ప్రజాస్వామ్య విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించి, ఆయన చాలా గొప్ప నటుడు. ఆయనలాగా వేషం వేసి ఆయన్ని కించపరిచే వేషం వేసిన కోటా శ్రీనివాసరావు చెప్తాడు, ఓ రోజు చెన్నై ఎయిర్పోర్ట్లో కనపడితే ఎన్టీ రామారావు గారు వాటేసుకున్నారు. సార్ వాటేసుకున్నారు, ఈ ఫోటో కావాలండి, నన్ను మీ అభిమానులు కొడుతున్నారు అని అంటే, తీసుకో బ్రదర్ కానీ అన్నాడు. తనని కించపరిచే వేషం మండలాధీశుల్లో వేసిన వాడిని వాటేసుకుని మంచి పాత్రలో వేయి బ్రదర్ అన్నాడు అని అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చూశాను. అది ప్రజాస్వామ్యం అంటే. క్రిటిసిజంని స్వీకరించగలగాలి. అది కావాలి కదండి. అది లేకపోతే ఎట్లాగండి? ఇవాళ వీళ్ళు ఇప్పుడు ప్రాబ్లం అది. వీళ్ళు పాపం వాళ్ళ మంత్రులు వాళ్ళని ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వాళ్ళు మనలాంటి వాళ్ళం ఏం మాట్లాడుతాం చెప్పండి.
మీరు అన్నారు ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎవరికి లేదు. మరి ఇలాగే కొనసాగితే దేశ పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ఇదే సార్, కోతిని ఆడించిన కాలం ఆడిస్తారు. కోతి తిరగబడ్డ రోజున మదారి కోతి అవుతుంది. కోతి రివర్స్ ఆడించడం మొదలైతే తప్పదు కదా. అంతే. అది ఎక్కువ రోజులు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్ని కోతుల్లాగా ఆడించకూడదండి. ప్రజల్ని గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. బీడీ కాల్చే రిక్షావాడు కూడా ట్యాక్స్ పేయర్. బీడీ మీద జిఎస్టీ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడే ట్యాక్స్ పేయర్ కాదు. గుడిమెట్ల మీద అడుక్కుని హోటల్కి వెళ్ళి భోంచేసేవాడు, బియ్యం పప్పు ఉప్పు కొనుక్కుని వండుకుని తినేవాడు, అడుక్కునేవాడు కూడా ట్యాక్స్ పేయర్. మనం గుర్తించాల్సిన అంశం ఇది. ట్యాక్స్ కట్టని వాడు అంటే ఎవడు లేడు. జిఎస్టీ కడితే ట్యాక్స్ కట్టినట్టే. వాళ్ళందరూ ఇచ్చిన జీతాలతో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, వ్యవస్థ కానీ నడిచేది. మనం వాళ్ళ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాము, వాళ్ళ ఆకలి తీరుస్తున్నామా లేదా, వాళ్ళు 200 కిలోమీటర్లు నడిచి చచ్చిపోతే మనం ఏం చేస్తున్నాము. ఇందా నేను చెప్పాను, ఆకలి చావుల నివారణకు ఎన్టీ రామారావు గారు వీరిని కరువు మంత్రిగా ప్రకటించి పెన్షన్లు ఇచ్చారు. అది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకని ఇచ్చారు? ఆయన జేబులో సొమ్ము పట్ల ఈ దేశ ప్రజల సొమ్ము దేశ ప్రజలకు ఇచ్చారు, రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎవడైతే ఇబ్బందులో ఉన్నాడో, ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతున్నాడు అని అంటే అతన్ని ఆదుకోవటం ఇంపార్టెంట్. 10 మంది కలిసి ఆదుకోవాలి. అదే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం దాంట్లో వైఫల్యం చెందాక, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయాక ఏమవుద్ది? ప్రభుత్వం అంటే నమ్మకం, గౌరవం పెరగాలి ప్రజలకి. అది పోతే ఏమవుద్ది? ఇది ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అన్ని ప్రభుత్వాలు చేయలేవు. సో కాబట్టి ప్రభుత్వం ఎంత విస్తృత స్థాయి పెంచితే అంత మంచిది. భాగస్వామ్యం పెంచాలి. కరెక్ట్. ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎవళ్ళు దేవుళ్ళు అయ్యే ప్రయత్నం చేయకండి. దేవుళ్ళు అవ్వకండి. దేవుళ్ళు అయితే ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది. వద్దు. మీరు కలకాలం బతకాలి, మంచి పదవిలో ఉండాలి, ప్రజలందరినీ కలుపుకుని పోండి, విస్తృత స్థాయిలోకి వెళ్ళండి కదా. అర్థం చేసుకోవాల్సింది చాలా సున్నితమైన అంశం ఇది. దేవుళ్ళు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, ఫోటోలో దండేయాల్సి వస్తుంది. దండేస్తేనే దేవుళ్ళు. అదే దేవుళ్ళు అయ్యేది ఎప్పుడంటే ఫోటోకి దండేసినప్పుడే దేవుళ్ళు అవుతారు. చనిపోయాక బతుకున్న దండలు వేయించుకుంటే వేయించుకుంటే అట్టాగే. అందుకని ఆ ప్రయత్నం వద్దు. అందరినీ కలుపుకెళ్ళండి. ఇవాళ చనిపోయారు, అంజయ్య గారు చనిపోయారు, ఆయన ఏమీ చదువుకోలేదు. ఎందుకు ఆయన గుర్తించుకుంటున్నాం? అవును. ప్రజాస్వామ్యవాది అని చెప్పి ఎందుకు గుర్తిస్తున్న స్టూడెంట్లను కూడా పిలిచి మాట్లాడా. నిరసన అనేది ఎవడైనా తెలిపితే నిరసన తెలపడానికి పర్మనెంట్గా ఆయన సెక్రటరీ దగ్గర ఒక హాల్ కట్టిస్తా అన్నాడు బయట. గ్రేట్. అదే అండి ప్రజాస్వామ్యం. నిరసన మాట అనుకుంటూ చేస్తున్నారు. తప్పది. ఎందుకంటే మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా నిరసన తెలియపరచడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ నిరసన కడుపులో నుంచి బాంబే పేలుతుంది. అది బ్లాస్ట్ అయితే చాలా కష్టం. అండ్ ఇది కరోనా, అది చాలా ప్రమాదకరం. కరోనా కూడా బ్లాస్ట్ దగ్గర ప్రమాదం అయితే అనిపిస్తుంది. చూద్దాం. చెప్పే కదా, రోగ నిరోధక శక్తి తానంతట తాను రికవర్ చేస్తే మన పాలకులు గాలిపోయే పేలపడిని కృష్ణార్పణం చేస్తారు. వీళ్ళ చేతితో ఇచ్చిందేమీ లేదు. అది తిరగబడింది అనుకోండి, ఏమవుతారు? చేతులు ఎత్తేస్తారు. అయిపోయింది సార్, అంత చెప్పినగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మీ విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో విన్నారుగా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు.
ప్రభుత్వాలు కూడా స్పందించాలి. అదేవిధంగా కరోనా మీద లాక్డౌన్ ప్రకటిస్తే సరిపోదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్వారంటైన్ టెస్ట్ చేస్తేనే ఈ రోగం నయమవుతుంటున్నారు. మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి మరి ప్రైవేటు ఆసుపత్రులకి, ప్రైవేటు ల్యాబులకి, ప్రైవేటు ఆర్గనైజేషన్లు అన్నిటికీ కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అందరూ కలిసి సమూహంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టే అవకాశం ఉంటున్నారు. మరి ఆ దిశగా ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మారి ఒక ఉప్పిడిలాగా మారి ఎటువైపు దారితీస్తున్నదే ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంటున్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. ఇదే ఈరోజు కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాల ప్రముఖ సైంటిస్టు అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు. నమస్తే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.